ఆదిలాబాద్ లోని చినాక కొరాటా ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చినాక కొరాటా ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు అపవిత్రం అయిందంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. దీంతో ఆదిలాబాద్ శాంతినగర్లోని జోగు రామన్న నివాసానికి పోలీసులు చేరుకొని అతని హౌస్ అరెస్టు చేశారు. పేరుకు బీజేపీ, పేరుకు కాంగ్రెస్, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్, ఇద్దరు దొంగలు కలిసి నిన్న అక్కడ ఆ పంప్ హౌస్ దగ్గర ఆ భూమిని మలినం చేసిండ్రు. ఆ మలినాన్ని అదే పెనుగంగా జలంతో పాలాభిషేకం చేసి ఆ పాపాత్ములు ఎక్కడెక్కడ తిరిగినరో ఆ మలినాన్ని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకున్నాం. దీన్ని కూడా పోలీసు వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఇక కాంగ్రెస్ డ్రెస్ వేసుకుంటే తప్పున్నది. ఈ పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ చెప్తున్నా, మీరు కూడా రేపటి నుంచి కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకోండి. కాంగ్రెస్ యూనిఫామ్ వేసుకొని మీరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్కనే పనిచేయండి.